నేను మీ రవీందర్ రెడ్డి, హిందూ జేఏసీ అధ్యక్షుడిని. ఏదైతే బంజారాయిల్స్ ఎమ్మెల్యే కాలనీలో అమ్మవారి గుడిని కూల్చడం అనేది చాలా ఏహ్యమైన చర్య. ఇది ఒక మాఫియా ఏర్పడి కొంతమంది కావాలనే ఈ యొక్క దేవాలయాలు కూల్చడం పని పెట్టుకుంటా ఉన్నారు. ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మవారిని మనం పూజలు చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ మొన్నటికి మొన్న ఆషాఢం రోజు కూడా బోనాలు, ఈ ఆషాఢ మాసంలో బోనాలు చేసుకున్నటువంటి సంఘటన. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా కబ్జా చేస్తున్నారని చెప్పి దేవాలయాన్ని కూల్చేసే రాత్రికి. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవాలయాలు కూల్చమే పనిగా పెట్టుకుంది ప్రభుత్వం. ఎందుకంటే నియంత్రణ ప్రభుత్వం మళ్ళీ కనబడుతుంది. ఒకప్పుడు రజాకాల ప్రభుత్వం అనుకున్నాం కదా, ఆ రజాకాల ప్రభుత్వం మళ్ళీ కనబడుతూ ఉంది. కొంతమంది కొమ్ము కాస్తూ వీళ్ళు దేవాలయాలను కూల్చేయడం అనేది చాలా ఏమైన చర్య. హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొనవాలి. మనం ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం, ఎలాంటి వాళ్ళని గెలిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ దేవాలయాలు కూల్చిన వారిపైన మనము స్పందించాల్సిన అవసరం ఉంది. హిందూ సంస్థలన్నీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ వారు ఏమన్నారంటే, మేము ఎవరైతే చేశారో ఈ మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ చర్యలు తీసుకుంటాం అన్నట్టే ఉంది, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు ఎన్ని హిందూ సంస్థలు వచ్చినా, ఇక్కడ ఉద్యమాలు చేసినా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థను పెట్టి వీళ్ళు మన న్యాయాన్ని, మన నోరుని నొక్కివేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మొత్తం అన్ని పార్టీలు దీన్ని స్పందించాలని మనం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇప్పుడు ఈ ఆలయాలు అనేది ఇవ్వాలని వెలిసింది కాదండి, కొన్ని 10 రోజుల సంఖ్య. అంటే ఈ ఆలయం వచ్చేసి సుమారుగా 40 సంవత్సరాల పైగా ఉంది. మరి ఇన్ని రోజుల నుంచి ఈ ఆలయాన్ని ఈరోజు రాత్రి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మరి ఆ ఆలయానికి సంబంధించిన పూజారులను కానీ ఇక్కడ స్థానికులను కానీ వాళ్ళు విచారించి మరి ఇక్కడ ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మీరు దీనికి ఆల్టర్నేటివ్ వేరేగా ఇస్తారా? మనంత కూల్చాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒక దొంగల్లాగా వచ్చి రాత్రి ఒక మాఫియాలాగా ప్రజల మీద దోచుకోవడం ఎలానో ఈ మధ్య కాలంలో హిందూ ఆలయాల మీద మొన్న సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయము ఇవన్నీ ఒకటి రోజు పెంచుకుంటూ పోతున్నారు తప్పితే వీళ్ళ వెనక ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకించి హిందువుల పైన కుట్ర జరుగుతుంది. హిందువులని, హిందూ ఆలయాలు, హిందూ సాంప్రదాయాలని, హిందూ పండుగలు వచ్చినప్పుడు ఆంక్షలు ఇవన్నీ. ఇప్పుడు 100 గజాల భూమి ఉంది అంటారు. 100 గజాల భూమిలో ల్యాండ్ ఉంది, అది ఆలయం టెంపుల్ ఉంది. ఇప్పుడు 6 ఎకరాల నుంచి 10 ఎకరాల జాగకి ఈ 100 ఎకరాలు 100 గజాలు 200 గజాలు ఆలయానికి కేటాయిస్తే తప్పేం లేదు కదా. ఆలయం అంటే ఏది? ప్రజలది, స్థానికులది, బస్తీ వాసులది. ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ, వర్షాలు పడినప్పుడు కానీ పోయి అమ్మవారికే మొక్కుంటారు, అమ్మవారికే అభిషేకాలు చేస్తారు కదా. అదే అండి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ ఒక ఎజెండా ఉంటుంది, అది పైనుంచి వస్తుంది. వాళ్ళ లక్ష్యం ఏంటి? హిందువుల మీద దాడి చేయాలి, హిందూ వ్యవస్థని, హిందూ ఆలయాల్ని, హిందువుల చరిత్రని రూపుమాపాలని, మొత్తం తీసేయాలనేది వాళ్ళ కోరిక. సో దానికి తగ్గట్టుగా డైరెక్షన్ నడుస్తుంది. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఉందండి. ఇవాళ ఈ పార్టీ నిన్నగాక మొన్న వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆల్రెడీ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందించి ఆడ గుడి నిర్మించాలి. ప్రత్యేకంగా ఆ యొక్క ఆలయంలో ఇక్కడ స్థానికుల్ని అందరూ హిందూ సంఘాలను పిలిపించి గుడిని నిర్మించి స్థానికులకు అన్ని విధాలు, లేకుంటే చాలా అది ప్రతిష్ట, ఇక్కడ గుడి యొక్క అమ్మవారికి ఏమైనా జరిగితే అది చాలా ఇది జరుగుతుంది. అంటే దానివల్ల కొన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి, కొన్ని ప్రభుత్వాలు ఊలిపోతాయి కదా. అలాంటప్పుడు మళ్ళీ అక్కడ సేమ్ స్థానంలో అమ్మవారిని కూర్చోబెట్టి అభిషేకాలన్నీ జరిపించి అప్పుడు కొద్దిగా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ గవర్నమెంట్ అనుకుందాం కాసేపు. గవర్నమెంట్ అంటే ఎవరండి? ప్రజలు. గవర్నమెంట్ అంటే ప్రజల ఆస్తి, ప్రజలు. ఈ ల్యాండ్ కూడా ప్రజలు అన్నప్పుడు ఆలయం కూడా ప్రజలదే కదా, ఒక వ్యక్తిది కాదు కదా. ఇప్పుడు 200 గజాలు, ఒక 500 గజాలైనా మళ్ళీ ఆలయాన్ని నిర్మించి ఆలయాన్ని స్థానికులందరికీ అమ్మవారి దర్శనం కల్పించాలి. లేకుంటే మాత్రం అన్నీ, ఇప్పుడు మేము హైందవ సంఘాలు ఐక్యవేదిక ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసామండి, మేడం గారు కూడా అది స్పందించారు. ఇలాంటి చిన్న వాటి వల్ల ఇప్పుడు చూడండి మీరు, ఒక 100 గజాల ల్యాండ్ విషయంలో కనీసం సుమారు 300 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. డిఎస్పీ స్థాయి వాళ్ళు, ఎస్పీ స్థాయి వాళ్ళు, ఎస్ఐ స్థాయి, వీళ్ళు కొన్ని లక్షల రూపాయల రెవెన్యూ అనేది నష్టమే ప్రజలకి. 100 గజాల భూమి కోసం కోట్ల రూపాయల నష్టం అవసరమా? స్థానికులు ఇబ్బంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి అభిషేకాలు చేస్తారు, అమ్మవారికి పూజ చేస్తారు. ఇలాంటి సమయంలో చాలా దౌర్భాగ్యము. కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఈ చిన్న వాటి విషయంలో మీరు కొద్దిగా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోకుంటే మీకే కాదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కూడా భవిష్యత్తులో చాలా అప్రతిష్టమవుతుంది. ఆలోచించుకోండి. హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన మా డిమాండ్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు, అంటే ఈ జరిగిన 10-15 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు నడుస్తూ ఉంది. సో ఏ ప్రభుత్వమైనా మేము విన్నపించేది ఒకటే, కోరుకునేది ఒకటే. ఎందుకు ప్రభుత్వ స్థలాలలో గుళ్ళు మాత్రమే ఉన్నాయా? మరి ప్రభుత్వ స్థలంలో మసీదులు, చర్చిలు లేవా? వాటి విషయాన్ని మీరు శ్వేతపత్రం విడుదల చేయండి.
ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి అక్కడ దీపధూప నైవేద్యాలు అందిస్తూ అమ్మవారికి ఆషాఢ మాసం, ప్రతి ఆషాఢ మాసం, శ్రావణ మాసం, అనేక మాసాల్లో భక్తి శ్రద్ధలతోటి విశ్వాసాలతోటి అక్కడ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అలాంటి గుడిని ఎట్లా కూలుస్తారండి వితౌట్ నోటీసులు ఇవ్వాలి కదా. నీది నిజంగా ప్రభుత్వ స్థలమే, డిస్ప్యూట్ ల్యాండ్ అయి ఉంటే నువ్వు నోటీస్ ఇవ్వాల్సిందే. నోటీస్ ఇచ్చి అందరి సమక్షంలో తీసి దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిందే. ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కలెక్టర్ గారికి మేము ఈరోజు మా హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అమ్మ, గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్రమైన చర్యలు ఇంకా తీసుకోలేదు. హిందువులంటే చాలా లోకం అయిపోయింది మీకు. ఎందుకంటే హిందువులు దాడులు చేయరు, హిందువులు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడరు, హిందువులు ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోరు. మరి ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నారు? న్యాయమైనటువంటి కోరికనే కదా. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి దేవాలయం పగలగొట్టిరు, ఓల్డ్ సిటీలో కాళికామాత మందిరం పగలగొట్టిరు. మరి ఆ ముత్యాలమ్మ దేవాలయం పగలగొట్టినప్పుడు 80 మంది దొంగలు ఆ లాడ్జీలో ఇల్లీగల్గా ఉంటున్నారు. ఇల్లీగల్ మసీదా పక్కనే ఉంది. ఆ విషయం మీద ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్థానిక డీసీపీఎస్సీ నుంచి కానీ ఒక శ్వేతపత్రం లేదు. హిందువులకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. మరి ఇలాంటి ఆనవాయితీని ఇంకా కొనసాగిస్తారా మీరు? హిందువులంటే మీకు పట్టింపు లేదా? అంటే హిందువులు మెజారిటీగా ఉన్న 85 కోట్ల మంది, 100 కోట్ల మంది హిందువులు కట్టే ట్యాక్సులేమో మీ ప్రభుత్వాలు నడవడానికి కావాలి. హిందువులు కట్టుకున్న గుళ్ళల్లోంచి వచ్చే ఉండి డబ్బుల ఆదాయాలన్నీ మీకు కావాలి. కానీ హిందువుల మనోభావాలు, హిందువుల విశ్వాసాలు మీకు అక్కర్లేదా అని మేము తీవ్ర ముక్తకంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అక్కడ ఈరోజు పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ఎవరైతే దుండగులు పగలగొట్టారో ఇన్ని సంఘాలు వచ్చినాయి, ఇప్పుడు ఇంతమంది నాయకులు వచ్చారు. ఎందుకు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? ఎవరో చేతి ఉంటుంది అంటే ప్రభుత్వం చేపించిందా? అయితే మరి ప్రభుత్వం చేపించిందా? ప్రతిపక్షం కావచ్చు, ప్రధాన పక్షం కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, ఇదంతా కూడా భారతదేశం అంతా హిందూ భూభాగమే కదా, హిందూ మినిస్టర్లే కదా, హిందూ మంత్రులే కదా, ప్రజాస్వామ్యం అంతా హిందువులే చేస్తున్నారు కదా. ఎందుకు వేరే వాళ్ళకి పట్టదా? ఒక బీజేపీ రావాలన్నా, హిందూ సంఘాలే రావాలన్నా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రక్షించుకోవడానికి, వినతి పత్రాలు ఇవ్వడానికి, నిరసన వ్యక్తం చేయడానికి? మరి ఎక్కడున్నారు ఈరోజు మీరు అందరూ? అంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని మాంగళమ్మ గుడి కాడ, సింహవాహిని గుడి కాడ, గోల్కొండ గుడి కాడ ఫోజులు ఇవ్వనిక, చందాలు అడుక్కొని ఈ అమ్మవారి పేరు చెప్పుకొని ముందుకెళ్ళడానిక? ఇది తీవ్రమైన ఆవేదనతో మేము మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. మాకు వ్యక్తిగతంగా ఎవరితోటి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈరోజు ఒక సమస్య జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అటు ప్రభుత్వం వైఖరిలో కూడా సమాధానం లేదు, ప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా స్పందన లేదు. తూతు మంత్రంగా 50 గజాలు ఇస్తాం, 100 గజాలు ఇస్తాం, దానికి మేము ఒప్పుకుంటాం అంటే ఇదెక్కడి పద్ధతి అండి? అంటే 40 సంవత్సరాల పూజలు అందుకునే అమ్మవారి గుడి యొక్క విలువ అదేనా? హిందువుల మనోభావాలకు మీరు ఇస్తున్న విలువ అదేనా? దయచేసి ఈ విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలి. అమ్మవారిని పునర్నిర్మితం చేసి గుడిని మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఎటువంటి నోటీసు ఇవ్వనందుకు. మా హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన దీన్ని మేము ఖచ్చితంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. స్థానిక కలెక్టర్ గారికి కానీ, స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ ఇది త్వరితగతిన దీనిపై సానుకూలంగా స్పందించి వీళ్ళు చర్యలు తీసుకుంటామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ టైంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, అలాంటిది ఇలాంటి దుస్థితి వస్తుంది అనేసి కూడా ఎవరు ఊహించుండరు. ఏదైతే అమ్మవారికి గుడి కూల్చడం విషయంలో ఇక్కడ డిస్ప్యూట్ ఉందని చెప్తా ఉన్నారు. డిస్ప్యూట్ అంటే ఇక్కడ డిస్ప్యూట్ ఉందండి. ఏ డిస్ప్యూట్ ఉన్నా మీరు కోర్టు ద్వారా వెళ్ళాలి. మీరు నోటీసులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా రాత్రి కూల్చేయడం అంటే ఎక్కడ న్యాయం, ఎక్కడ చట్టం? అసలు రాజ్యాంగంలో ఈ హక్కు ఎవరిచ్చారు? ఒక లీగల్గా ఇప్పుడు ఒక గొడవ ఉందంటే, ప్రభుత్వ భూమిలో 12 సంవత్సరాలు ఒక స్థలం ఉందంటే ప్రభుత్వం చట్టాలు చెప్తేనే వాళ్ళకే ఇచ్చామని. 40 ఏళ్ళ నుంచి గుడి ఉంది, కానీ పట్టించుకునే నాదులు లేడే. ఇవాళ పూజలు చేసుకొని, అమ్మవారి ఆషాఢ మాసం పూజలు చేసుకొని ఇవాళ అంగరంగ వైభవంగా హిందూ సమాజం పండుగ చేసుకుంటే, మీరు కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని మీరు మెప్పు పొందడానికి జూబ్లీ హిల్స్లో రాబోయే ఎలక్షన్ల మెప్పు కోసమే ఈ పని చేసినట్టుగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకోటి బీజేపీ ఎమ్మెల్యేలుగా చెప్పుకునే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నానండి, మీరు హిందువుల ఓట్లు వేసుకొని గెలిచిన ఏ ఎమ్మెల్యే వచ్చి ఇంతవరకు మాట్లాడలేదండి. కాబట్టి హిందువులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏడవనుకున్నారండి మీరు? స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవరు రావట్లేదండి. అంటే మీకు సోయి లేదా? హిందువుల ఓట్లే మీకు కావాలా? కాబట్టి హైందవ సంఘాల ఐక్యవేదిక ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఏదైతే గుడి కూల్చారో అది వెంటనే యుద్ధ ప్రాతిపదికన కట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే కూల్పిచ్చారో ఎంఆర్ఓ గారు దీంట్లో హస్తం ఉంది. డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ గారు చేసిన పని
కాబట్టి దీనికి డబ్బులు తీసుకొని చేసిన పని ఇదంతా. అంటే ఒక మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ అధికారులంతా కూడా ఒక మాఫియాగా ఏర్పడి గుళ్ళు కూర్చోవడం పనిగా పెట్టుకున్నారు. అంటే కబ్జా చేస్తూ ఉన్నారు, కబ్జా చేసే వాళ్ళకు అండగా ఉంటున్నారు. కాబట్టి హైందవ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ చర్యలకు పాటు వాళ్ళ వాడిని వెంటనే శిక్షించాలి. లేదంటే పెద్ద ఎత్తున హిందూ సమాజం మీకు బుద్ధి చెప్తుంది. ముంగడునే ముసలా పండుగ అన్నీ చూస్తూ ఉన్నారు, సమాజం అంతా పండుగ ముంగడు ఉంది. కాబట్టి ఎవరైతే ఈ హిందువుల ఓటుతో గెలిచిన ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్తా ఉన్నాం, కష్టపడి హిందుత్వం గురించి మాట్లాడే నాయకుడిని పక్కన పెడతారు మీరు. ఇవాళ మీరు ఎక్కడున్నారండి? సెక్యులర్ నాయకులంతా ఎక్కడున్నారండి? కాంగ్రెస్లో హిందువులు లేరా? ఈ పొద్దుగాలు లేస్తే గుళ్ళకి పోవట్లేదా? కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ గుడి కూల్చారో, ఈ గుడి వెనకాల ఎవడున్నాడో వాడిని బయటికి లాగాలి, వాడిని శిక్షించే వరకు వదిలేదు. ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం 100% నిర్మించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. జై శ్రీరామ్.